అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ఒక వ్యక్తి 11వ తారీఖు నాడు మన బంగారం షాప్లో ఉన్నటువంటి పాత బస్తీలో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నటువంటి చేపూరి గోపి అనే అతనికి 11వ రోజు ఫోన్ చేసి నేను బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టినా, దాన్ని మీరు విడిపిస్తే మీకు తక్కువ వరకు నేను ఇస్తాను అని మాయమాటలు చెప్పి నమ్మించడం జరుగుతుంది. నమ్మిస్తే బ్యాంకులో తాకట్లో ఉందంటే నిజమే నమ్మి అతను తక్కువ ధరకి ఇస్తామని చెప్పి భావించి అతను 1,20,000 ఆయన అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. 11వ రోజున డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ కార్డుకి వెళ్ళి వెరిఫై చేస్తే ఆ బ్యాంకులో ఇతను బంగారం పెట్టలేదు అని చెప్పి, యాక్సిస్ బ్యాంక్ బంగారం పెట్టలేదు అని చెప్పి తెలిసింది. ఇమీడియట్లీ అతను వచ్చేసి మనకు సిఐ గారికి ఫిర్యాదు చేయడము, అతను వినిపిస్తానని చెప్పి ఆ డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాత ఎస్కేప్ అవుతాను. అక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత సిఐ గారికి వచ్చి నేను మోసపోయాను గ్రహించి ఆ బ్యాంక్ కార్డు యాక్సిస్ బ్యాంక్ కూడా తెలుసుకుంటాడు. అతని పేరు మీద కానీ ఏమీ లేదని చెప్పి తేలుతుంది. తేలిన తర్వాత ఇతను వచ్చి కంప్లైంట్ చేసి ఈరోజు ఎర్లీ అవర్స్ ఇతన్ని నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇతను నేరస్తుని పేరు పల్లె మధుకర్ రెడ్డి. ఇతను 30 years ఉంటాడు. ఇతని సొంత గ్రామం వచ్చేసి మానకొండూరు మండలము, కరీంనగర్ డిస్ట్రిక్ట్, పోచంపల్లి విలేజ్. అతన్ని అక్కడ పట్టుబడి చేసి రోజు ఎర్లీ అవర్స్ తీసుకొని వచ్చి ఈరోజు అతన్ని విచారిస్తే అతను గతంలో HDFC బ్యాంకులో స్టాక్ మార్కెట్కి సంబంధించి సేల్స్ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు అలవాటు పడి అతను సులభంగా డబ్బులు సంపాదించాలంటే ఈ పంతాన్ని ఎంచుకోండు. ముఖ్యంగా జ్యువెలరీ షాప్ల దగ్గరికి పోవడము, మీకు తక్కువ ధరకు బంగారం ఇస్తాను, నేను బ్యాంకులో డిపాజిట్ చేసి తాకట్టు పెట్టాను మా బంగారం, దాన్ని విడిపియాలి, మీరు విడిపియాలంటే నాకు కొన్ని డబ్బులు నేను తీసుకున్న వాటి వాళ్ళకి కట్టాలి, డబ్బులు ఇవ్వండి అని 1,20,000 లేకపోతే 2 లక్షలు అట్లా చేస్తూ ఈ విధంగా చాలామందిని మోసపుచ్చిండు. ఈ క్రమంలో మనము అతను వెరిఫై చేస్తే గతంలో గట్కేసర్, జూబ్లీ హిల్స్, మిర్యాలగూడ, నిజామాబాద్ టౌన్ ఏరియాల్లో కేసులు పెడితే వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని బయటపడ్డాడు. వాళ్ళకి డబ్బులు ఇవ్వము, మళ్ళీ బయటపడడం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇతని పైన విశాఖపట్నంలో కేసు, సిద్దిపేట, ఉప్పల్ మరియు మన నల్గొండ 1 టౌన్లో 4 కేసులు ప్రస్తుతము రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతన్ని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గతం దానితో పోలిస్తే ఇంతకుముందు కేసుతో పోలిస్తే ఇది కూడా సిమిలర్ అయింది దాదాపుగా. కాకపోతే ఏంటంటే ఇతని ఏమో ఏంటంటే బ్యాంకులో తాకట్టు పెట్టిన నా గోల్డ్ దాన్ని విడిపోయాలంటే డబ్బులు కావాలి, తక్కువ ధరకు నీకే ఇచ్చేస్తాను అంటాడు. అరే తక్కువకి వస్తుందా, నాకు ₹1,00,000 ఉంది, నేను చాలా తక్కువ ధరకు ఇస్తాను అంటాడు. కాబట్టి నీకు ఏం అవసరం ఉందని చెప్పి ఇమీడియట్లీగా ఆయన అకౌంట్లో కొట్టడము, కొట్టి మోసపోతాడు. ఆ లోపలైనా బయటికి వెళ్ళి వస్తున్నాను చెప్పి ఛాయ్ దాకా వస్తున్నాను అంటాడు, ఎస్కేప్ అయిపోతున్నాడు. ఈ విధంగా చాలామంది మోసపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఇతను ఫోన్ చేసి కానీ ఇతను కానీ జ్యువెలరీ షాపుల దగ్గరికి వచ్చినప్పుడు అతని పట్ల అప్రమత్తంగా ఉండాలి. బంగారం అనేది దాదాపు ₹1,00,000 ఉన్నది ఇప్పుడు సులభం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు వస్తాయంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు, నమ్మి మోసపోవద్దు. అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా పోలీసు వారికి కానీ 100 డయల్ కానీ మా SHOలో కానీ ఇమీడియట్లీ సమాచారం అందించండి. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు రిపీట్ కాకుండా చూస్తాం. ప్రజలందరినీ కూడా అప్రమత్తం ఉండవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.